నేను ఈ పప్పుని ఒక అరగంట ముందైతే నానబెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే నానిందో. ఇందులోకి 3 టమాటాలు, ఒక ఆనియను, 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, ఒక 5, 6 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక స్పూను నెయ్యి అయితే వేస్తున్నాను. మీకు ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే ఒక స్పూను ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని కొంచెం ఇలా పిసుక్కుని ఇందులో వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని 4 కానీ 5 కానీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ పప్పు మెదిపేసుకున్న తర్వాత మీకు లూజ్గా కావాలా టైట్గా కావాలా వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. పప్పుని స్టీల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తాలింపు వేసేసుకుందాం. సరిపడినంత ఆయిలు, ఒక హాఫ్ స్పూన్ గీ, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, లేత కరివేపాకు, కొద్దిగా ఇంగువ దించుకునే ముందు.